తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన. ప్రైజ్ ది లార్డ్. తొలకరివాన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనములు. ఇప్పుడు మా అమ్మగారైన మార్తా జేసుదాస్ గారు వాక్య పరిచర్య అందిస్తారు. మీరందరూ శ్రద్ధగా విని దైవాశీర్వాదాలు పొందవలసిందిగా కోరుతున్నాం. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. తొలకరివాన కార్యక్రమమును వీక్షించుచున్న ప్రియ ప్రేక్షకులారా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మా యొక్క ప్రైజ్ ప్రేయర్ ఫెలోషిప్ సంఘం తరపున మీ అందరికీ హృదయపూర్వక వందనములు. మీరందరూ బాగున్నారా? దేవుని కృప వలన మేము క్షేమం, మీరు కూడా క్షేమం అని ప్రార్థిస్తున్నాం. మీరు క్షేమంగా ఉన్నారని మీరు చేయించిన ఫోన్ కాల్స్ని బట్టి SMS మెసేజ్లను బట్టి మేము తెలుసుకుంటున్నాం. దేవుని కృపలో మనందరము క్షేమంగా ఉండి అందరము ఏకంగా దేవుని స్తుతించి దేవుని యొక్క పరలోక ఆశీర్వాదాలు పొందాలని దేవుని యొక్క ప్రణాళిక, దేవుని చిత్తము. కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ లేఖన భాగముల నుండి సామెతల గ్రంథం 31వ అధ్యాయము 18వ వచనం. తన వ్యాపార లాభము అనుభవం చే తెలుసుకును, రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ప్రార్థన చేసుకుందాం. మహాశ్చర్యకరుడా, మహాగణుడా, మహోన్నతుడా, మాకు చాలిన దేవా స్తోత్రం. యుగ యుగములకు తరతరములకు మారని దేవా అద్భుతకరుడా స్తోత్రములు తండ్రి. ప్రశస్తమైన సమయంలో మా యొక్క జీవితములు ప్రభా తండ్రి స్వల్పములు తండ్రి, మా యొక్క జీవితము ప్రభా మీరు సృష్టించిన విధానము ప్రభా మిమ్మల్ని ఎల్లప్పుడూ తండ్రి స్తుతించాలి అని దేవా, ఎల్లవేళలా మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా మమ్మల్ని చేయమని మీ కృపకై వేడుకుంటున్నాం. అందరూ అంతటా మారు మనసు పొందాలని మీ యొక్క కోరిక, మీ యొక్క తండ్రి ఇష్టము చిత్తము కోరిక నెరవేర్చబడాలని ప్రభా సత్య సువార్త ప్రకటింపబడుచుండగా ఎవరు కూడా నిర్లక్ష్యముగా ఉండక పరిశుద్ధాత్మ కార్యము ప్రతి బిడ్డలో జరిగించి ప్రభా కుటుంబాలుగా రక్షణ అనుభవంలోకి రక్షణ ఆనందంలోనికి వచ్చినట్లు సహాయం చేయండి. దీనురాలైన నన్ను సిలువ చాటున మరుగు చేసుకోండి. వెలుగులోకి ప్రభా ప్రతి బిడ్డను నడిపించి బలపరిచి దేవ కుటుంబంలో ప్రభా నిత్యము ప్రభా ఆనందము సమాధానము శాంతి దయచేయమని మీ కృపకై సహాయముకై వేడుకుంటూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. లేఖన భాగముల నుండి కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. తొలకరివార కార్యక్రమమును వీక్షించున్న ప్రియబిడ్లారా, ప్రశస్తమైన సమయంలో దేవుడిచ్చిన వాక్కును ఎవరు కూడా నిర్లక్ష్యము చేయవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పుచున్న మాట చెవి కలిగిన వాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. అవును ప్రియబిడ్లారా, మనం వినినట్టే ఉంటాము, కానీ వినకుండా దేవుని యొక్క మాటకు లోబడని పిల్లలుగా దేవుని మాటను మరి ఏమాత్రం అంగీకరించిన వారిగా ఉంటే మరి ఎన్నో నష్టాలు కష్టాలు కన్నీరు ఎదుర్కోవలసిన పరిస్థితి ఉంటుంది. దేవుని వాక్యము విరివిగా ప్రకటింపబడుచున్నప్పుడు వాక్యమునకు లోబడిన వారుగా ఉండి కుటుంబాలు వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. లేఖన భాగముల నుండి సొలొమోను జ్ఞాని వ్రాసి ఉన్న సామెతల గ్రంథం 31వ అధ్యాయము 18వ వచనం 2వ భాగములో రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. దేవునికి మహిమ కలుగునుగాక. హర్ ల్యాంప్ డస్ నాట్ గో అవుట్ ఎట్ నైట్. Her lamp does not go out at night. అవును ప్రియబిడ్లారా, మరి నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, మరి అది ఆరిపోవడానికి అవకాశం ఉంది, ఆరిపోకుండా ఉండడానికి అవకాశం ఉంది. మరి నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము
దేవుడు పెట్టిన ఆత్మ ఆరిపోకుండా ఉండాలి అంటే దీపమునకు కొన్ని గుణ లక్షణాలు ఉన్నాయి. అంటే దానికి అవసరమైనవి కొన్ని ఉన్నాయి. ఆ యొక్క దీపము నిత్యము వెలిగింపబడాలి అంటే ప్రాముఖ్యమైనవి 3 ఆ యొక్క దీపమునకు అవసరత అయి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. దీపము నిత్యము వెలిగింపబడాలి అంటే ప్రాముఖ్యమైన విషయములు 3 ఉన్నాయి. వాటిలో మొదటి మనం గమనించినట్లయితే దీపమునకు అవసరమైనది నూనె. రెండవది, దీపం వెలిగింపబడాలి అంటే వత్తి చాలా అవసరమైనది. దీపము వెలిగించాలి అంటే అగ్ని, నిప్పు చాలా అవసరమైనది. ఈ 3 చాలా ప్రాముఖ్యమైన విషయాలని మన జీవితంలో మనము జ్ఞాపకము చేసుకోవాలి. అయితే యెహోవా పెట్టిన ఆత్మ అనగా నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, ఆ దీపము నిత్యము వెలిగించబడాలి. అంటే రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోకుండా ఉండాలి అంటే ఈ ప్రాముఖ్యమైన విషయాలు ఎల్లవేళలా మరి పరిశీలన చేసుకునే జ్ఞానము ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. తలకరివాన కార్యక్రమమును వీక్షించిన ప్రియబిడ్లారా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. జ్ఞానము ఎలా వస్తుందంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమని చాలా ఎపిసోడ్లో మనం నేర్చుకుంటూ ఉన్నాం. అవును, దేవుని యందు జ్ఞానము భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. ఆమె ఎంతో మెలకువ కలిగి, చురుకుదనము కలిగి, జ్ఞానము కలిగి పనిచేసే స్త్రీ అయితేనే అవన్నీ కూడా సాధ్యమవుతాయి. దీపము మరి నిత్యము వెలిగింపబడాలి అంటే మొదటిదిగా మరి నూనె చాలా అవసరత అయి ఉన్నది. నూనె అనగా ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. మరి ప్రార్థన అనే అంశము చాలా మంది స్త్రీలలో కుటుంబాల్లో చాలా కరువు ఉంటుంది. ప్రార్థన బలిపీఠము లేని వారుగా కుటుంబాలు నష్టపరుచుకునే విధంగా ఉంటున్నారు. మా భర్త ఇలా చేస్తున్నాడండి, నా కుమారులు ఇలా చేస్తున్నారండి, మరి సమయానికి ఇంటికి రావట్లేదండి, వివాహేతర సంబంధాల్లో ఉన్నాడండి అని చెప్తారు. ఇతరులకు చెప్పుకొని ఎంతో వేదన పడుతూ దుఃఖపడుతూ ఉంటారు. కుమారులు మరి తల్లిదండ్రుల మాట మరి అనగా మా యొక్క మాట వినకుండా కాలేజ్ ఎక్కొట్టి తిరుగుతున్నాడు, ఎన్నో రకాల చెడు స్నేహాల్లో నలిగిపోతున్నాడు, చెడు వ్యసనాల్లో ఉంటున్నాడు, ఎంతో దుఃఖము వేదన మా జీవితాల్లో అని ఎంతోమంది చెప్తున్నారు. కుటుంబ వ్యవస్థ పాడవడానికి మరి కారణం ఏమంటే ఆ యొక్క మరి జ్ఞానం లేని స్త్రీ అని మనం చెప్పవచ్చును. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. అది భౌతికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు. భౌతికంగా కట్టబడాలన్నా, ఆత్మీయంగా కట్టబడాలన్నా మరి స్త్రీ మీద ఆధారపడి ఉంటుందని లేఖన భాగములు ఘోషిస్తున్నాయి. వీ కెన్ సీ ఇన్ అవర్ డైలీ అబ్జర్వేషన్ ఆల్సో. మనం పరిశీలన చేసినట్లయితే ప్రియబిడ్లారా, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన అద్భుతాలు చేస్తుంది. ప్రార్థన దేవునితో మనం మాట్లాడినప్పుడు ఆ యొక్క కన్నీటి ప్రార్థన అసాధ్యమైన కార్యములను సుసాధ్యం చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. లేఖన భాగములను మనం గమనించినట్లయితే సమూయేలు గ్రంథంలో హన్నా ప్రార్థించింది బిడ్డలు లేనప్పుడు. మరి దేవుని సన్నిధిని కనిపెట్టుకొని విలపించింది, అంగలార్చింది. మరి ఎండిపోయిన తన జీవితాన్ని చిగురింప చేసి కుమారుని అనుగ్రహించి ఉన్నాడు. ఎంతో కన్నీటితో మరి ఎంతో ఆక్రందంతో విలపించి దేవునితో మాట్లాడి దేవుని సన్నిధిలో దేవుని యొక్క కార్యము చూచి వరకు కూడా దేవుని పాదములు వదిలిపెట్టకుండా కార్యమును చూచి ఉన్నది హన్నా. అవును ప్రియబిడ్లారా, హన్నా మరి బాలుడైన సమూయేలును తీసుకొని వెళ్ళినప్పుడు మరి అక్కడ లేఖన భాగంలో రాయబడి ఉన్నాయి. మొదటి సమూయేలు 1వ అధ్యాయము 10వ వచనంలో వాడు అక్కడే దేవునికి మ్రొక్కి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మ్రొక్కే బిడ్డలుగా మన బిడ్డలు ఉండాలి. అంటే దేవుని సన్నిధికి తీసుకువెళ్తున్నప్పుడు చాలామంది బిడ్డలు సన్నిధికి రావడానికి కూడా ఇష్టపడరు. మరి తల్లి తీసుకువెళ్తుంటే తల్లి వెంబడి వెళ్ళి అక్కడే మొక్కి ఉన్నాడు. మరి 2వ సుగుణం సమూయేలులో గమనించినట్లయితే మరి సమూయేలు దేవుని ప్రార్థించి ఉన్నాడు, దేవుని స్వరము విన్నాడు, దేవుని మరి ఇంకా పరిచర్య చేసి ఉన్నాడు. సన్నిధిలో అభిషేకింపబడే అభిషిక్తుడిగా అయి ఉన్నాడు. అభిషేకాత్మ సమూయేలు మీద కుమ్మరింపబడి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అవును ప్రియబిడ్లారా, గమనించినట్లయితే ఇంత అభిషేకము, ఇంత వినయము, విధేయత, దేవుని సన్నిధిలో మ్రొక్కడము, దేవునికి పరిచర్య చేయడము, దేవుని స్వరము విన్నాడు. ఇటువంటి అనుభవం అంతా ఎక్కడి నుండి వచ్చిందంటే తల్లి ప్రార్థన. అందుకే అంటారు మదర్ ఈజ్ ఎ బెస్ట్ టీచర్ అండ్ ఆల్సో మదర్ ఈజ్ ఏ ఫస్ట్ టీచర్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియబిడ్లారా, హన్నా ప్రార్థించింది బిడ్డలు లేనప్పుడు, కన్నీటితో విలపించింది, దేవుని సన్నిధిలో
గోజాడి వేడుకుంది. దేవుడు అద్భుత కార్యం చేసి ఉన్నాడు. అవును ప్రియబిడ్లారా, నీకు పిల్లలు లేరని గొడ్రాలవని అనిపించుకుంటున్నావా? అనేకుల చేత నిందలు, హింసలు మరి దూషింపబడుతూ అవమానపరచబడుతూ ఉన్నావా? నీవు హన్నా వలె దేవుని సాక్షిగా ఉండాలి అంటే నీవు వారికి వీరికి చెప్పుకోవడం వల్ల ప్రయోజనం లేదు. నువ్వు ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ తిరగడం వల్ల ప్రయోజనం లేదు. కానీ విశ్వాసముతో, తిరిగినలిగిన హృదయంతో, హృదయపూర్వకంగా కన్నీరు కార్చి, ప్రభువా నా పరిస్థితి ఏంటి, నా పట్ల నీ చిత్తము ఏమిటి? దేవునికి మహిమ కలుగును గాక. హన్నా జీవితంలో మరి దేవునిలో కన్నీటితో ప్రార్థించి మరి పట్టు విడవకుండా యాకోబులాగా పెనుగులాడి గొప్ప జయాన్ని సాధించింది. అనగా మరి తన మీద ఉన్న నిందను, గొడ్రాలనే జీవితాన్ని పోగొట్టుకొని దేవుని కార్యాన్ని చూచి ఉన్నది. అవును ప్రియబిడ్లారా, ఆమె దీపము రాత్రి వేళ ఆరిపోదు. మరి దీపమునకు కావాల్సింది ప్రార్థన. ఆ యొక్క కుటుంబంలో ప్రార్థన బలిపీఠము ఉంటే ఆ కుటుంబంలో ఎటువంటి కొరత అయినా మానసిక, శారీరకంగా, ఆత్మీయంగా, భౌతికంగా, మరి సాంఘికంగా ఎటువంటి సమస్య అయినా కూడా ప్రార్థన ద్వారా జయించవచ్చు. నాతో ఉన్నాడు నా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉన్నాడు, నా పక్షంగా ఉన్నాడు. ఇఫ్ గాడ్ ఈజ్ ఫర్ us, who can be against us? అది ఎటువంటిదైనా కూడా మనము జయించాలి అంటే లేదా పొందుకోవాలంటే, మనము చేస్తున్న ప్రయత్నములు సఫలము కావాలంటే, విజయము చూడాలంటే, సంతోషము చూడాలంటే, ఫలవర్తము చూడాలంటే, అద్భుతం చూడాలంటే త్రూ interceding prayer. Without ceasing, when you pray unto the Lord, you will see great miracles. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తొలకరివ నా కార్యక్రమమును వీక్షించిన ప్రియబిడ్లారా, ప్రశస్తమైన సమయంలో దీపమునకు కావలసినది నూనె. నూనె అనగా ప్రార్థన జీవితమునకు సాదృశ్యము. హన్నాను మనము తీసుకొని వచ్చును. హన్నా జీవితంలో ప్రార్థన ద్వారా గొప్ప కార్యాన్ని చూచింది. ఆ యొక్క కుమారుడు ద్వారా ఎన్నో అద్భుతాలు చేయబడ్డాయి. లేఖన భాగములు ఘోషిస్తున్నాయి ప్రియబిడ్లారా. అక్కడే మ్రొక్కి ఉన్నాడు, దేవుని స్వరమును విన్నాడు, మరి ఇంకా దేవునిలో పరిచర్య చేసి ఉన్నాడు, అభిషేకించి ఉన్నాడు రాజులు. ఇంకా నువ్వు బిడ్డను చూడాలంటే ఆ బిడ్డలో మరి దేవుని యొక్క విధేయతను మనం చూడవచ్చును. రెండవదిగా గమనించినట్లయితే నరుల ఆత్మ యెహోవా పెట్టిన దీపము ఆరిపోకుండా ఉండాలంటే మరి రెండవదిగా వత్తి అనగా వాక్యము. మరి లేఖన భాగములలో గమనించినట్లయితే దావీదు కీర్తనకారుడు అంటున్నాడు, నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో దేవుని యొక్క వాక్యము ఉంచుకొని ఉన్నాను. వాక్యము ప్రైజ్ ద లార్డ్. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉన్నది. నిత్యము వెలుగై ఉన్న యేసయ్య మనల్ని వెలిగించాలి అంటే, నువ్వు వెలుగుచున్న నీవు అనేకులకు వెలిగించే వ్యక్తిగా ఉండాలి అంటే నీ జీవితంలో నీకు వాక్య ధ్యానము, మెడిటేషన్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఇన్ యువర్ లైఫ్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పుచున్నాడు, నీ యొక్క జీవితంలో నీ కుటుంబము మార్చబడాలి అంటే, నీ కుటుంబం ఫలభరితంగా ఉండాలి అంటే, అద్భుతాలని చూడాలి అంటే, ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. ఇఫ్ యు వాంట్ టు ప్రొక్లైమ్ ద వర్డ్, యు నీడ్ టు ఇంప్లిమెంట్ ఇన్ యువర్ లైఫ్. నీకు విన్న వాక్యము, విన్న వాటిని గూర్చు, కన్న వాటిని గూర్చు సకల జనుల ఎదుట నీవు సాక్షిగా ఉండే వ్యక్తిగా ఉండాలి. అయ్యో నాకు చదువు లేదు, నాకు జ్ఞానం లేదు, వాక్చాతుర్యం లేదు, మాట లేదు, నాకు తెలివి లేదు, నేనేం చెప్తాను? పాస్టర్ గారు చెప్పిన వాక్యము చర్చిలో విన్న అది ఇంటికి వెళ్ళేసరికే మర్చిపోతున్నాను అంటారు చాలామంది. అనేక రకాల విషయాలు ఎంతో క్షుణ్ణంగా గుర్తుంటాయి, ఎన్నో రకాల సంభాషణలు ఎంతో బాగా గుర్తుంటాయి, ఎన్నో రకాల సీరియల్స్ ఇంకా బాగా గుర్తుంటాయి కొన్ని సంవత్సరాలు దాటిపోయినా. కానీ దేవుని వాక్యము గుమ్మము దాటగానే, చర్చి గుమ్మము దాటగానే మర్చిపోతున్నాం. అదేంటో అర్థం కావట్లేదండి పాస్టర్ గారు, అస్సలు గుర్తుండట్లేదు. నాకు వాక్యం గుర్తుండేటట్లు ప్రార్థన చేయండి. నేను చేయాలంట ప్రార్థన. ప్రియబిడ్లారా గమనించండి, ఎంత సునాయాసంగా వాక్యం గుర్తుండడానికి నేను ప్రార్థన చేయడం కాదు. తొలకరి మన కార్యక్రమంలో వీక్షించున్న ప్రియబిడ్లారా, ప్రశస్తమైన సమయంలో వాక్యము నీకు గుర్తుండాలి అంటే యూ హ్యావ్ టు షో ఇంట్రెస్ట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీవు దేవుని యొక్క వాక్యం మీద లక్ష్యం ఉంచాలి, ఆసక్తిగా వినాలి. దేవుని సన్నిధిలో ఉంచబడిన నీవు, చేర్చబడిన నీవు దేవుని వాక్యమును ఆత్మతో సత్యముతో గ్రహించే వ్యక్తిగా, దేవుని ఆరాధించే వ్యక్తిగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. నీ యొక్క జీవితంలో నీవు అద్భుతం చూడాలంటే దేవుని వాక్యము నీ హృదయంలో
దాచబడాలి. ఎటువంటి పాపమైనా, పాపం అనగా సకల దుర్నీతి, పాపము దేవుని యొక్క మాట ఆజ్ఞ అతిక్రమమే పాపం వల్ల వచ్చి జీతము మరణము. ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. అటువంటి డెత్, అకాల మరణానికి నీ బిడ్డలు గురి కాకుండా ఉండాలంటే, అకాల మరణానికి నీ యజమానులు గురి కాకుండా ఉండాలంటే, అకాల మరణానికి మరి ఎటువంటి దుర్మరణాలకి, ఎటువంటి యాక్సిడెంట్స్కి అప్పగింపబడకుండా ఉండాలి అంటే నీ జీవితంలో నీకు వాక్యము నీ హృదయంలో ఉండాలి. నీ హృదయంలో ఉన్నవి 13 ఉన్నాయి. అవి నీ హృదయంలో నుండే బయలుదేరుతున్నవి. అవి నిన్ను చెడగొట్టేవి. అవి హృదయంలో నుండి నువ్వు తీసివేసుకొని నీ హృదయంలో ఉంచవలసింది వాక్యము, హృదయంలో నుండి తీసివేయవలసింది 13 ఐటమ్స్. అవి దొంగతనము, వ్యభిచారము, ఇంకను కలహం, మత్సరం, అసూయ, ద్వేషం, ఇవన్నీ కూడా తీసివేసి దేవునికి అవిధేయమైన క్రియలన్నీ 13 తొలగించుకొని మార్కు సువార్తలో రాయబడి ఉన్నది. మరి నువ్వు దేవుని వాక్యాన్ని కనుక హృదయంలో ఉంచుకోగలిగితే నువ్వు పరిశుద్ధముగా ఉంటావు, పవిత్రముగా ఉంటావు, యథార్థంగా ఉంటావు, అన్నిటికంటే మిన్నగా దేవునికి ఇష్టడుగా ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యమే కనుక నీ హృదయంలో మరి పదిలపరచబడి ఉంటే, స్థాపింపబడి ఉంటే, ఎటువంటి అపవాది కూడా నీ హృదయంలో కూర్చోవడానికి ఉండదు, సినిమాలు చూడడానికి ఉండదు, నువ్వు ఎటువంటి జూదము ఆడడానికి ఉండదు, లంచగొండితనానికి పాల్పడడానికి ఉండదు, ఇంకా ఎటువంటి అవిధేయమైన క్రియలు అనగా వివాహేతర క్రియలు చేయడానికి ఉండదు, ఇంకెటువంటి కూడా మరి దేవునికి అవిధేయమైన కార్యములు, దొంగతనములు, ఇంకా కలహములు, మత్సరములు, అసూయలు ఆడడానికి ఎటువంటి అవకాశం ఉండదు. తలకరివాన కార్యక్రమంను వీక్షించున్న ప్రియబిడ్లారా, ప్రశస్తమైన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకము చేయుచున్నాడు. నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. అవును ప్రియబిడ్లారా, మరి లూదియా స్త్రీ అయితే ఫిలిప్పి గవని తీరాన ఆ రోజు విశ్రాంతి దినమున వాక్యము అక్కడ సన్నిధి జరుగుతుంది. పౌలు మరి బోధిస్తున్నాడు దేవుని యొక్క వాక్యాన్ని. ఆమె ఊదారంగు పొడిని అమ్ముకొను తుయతైర పట్టణస్తురాలు. తుయతైర అనగా పరిమళము, సువాసన. అటువంటి తుయతైర పట్టణము నుండి వచ్చి ప్రక్క ప్రాంతానికి ఆ యొక్క ఊదా రంగు పొడిని అమ్ముకుంటూ, అయితే ఎంతో విలువనిచ్చేది, కాస్ట్లీ కలిగిన ఆ యొక్క రంగును అమ్ముకుంటూ దేవుని వాక్యమును ఆసక్తితో విని ఉన్నది. విత్ మచ్ ఇంట్రెస్టెడ్ షీ హర్డ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ వెన్ పాల్ వాజ్ ప్రీచింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ యొక్క వాక్యమును మరి వింటున్న లూదియా హృదయము తెరవబడి ఆమె దేవుని యొక్క మాటల యందు లక్ష్యముంచెను గనక. అపోస్తుల కార్యంలో గమనించినట్లయితే మనము అపోస్తుల కార్యము, అప్పుడు లూదియాను దైవ భక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్తురాలు. మరి ప్రకటన గ్రంథంలో గమనించినట్లయితే ప్రియబిడ్లారా, తుయతైర సంఘపు దూతకు ఏలాగు రాయము. పద్మాస ద్వీపములో నుండి యోహాను భక్తుడు రాయుచున్నాడు. తుయతైర సంఘపు దూతకి ఇలా. తుయతైరకు అసలు సంఘం ఎలా వచ్చింది? తుయతైర అనగా పరిమళము, సువాసన. ఆ యొక్క సువాసన కలిగిన పట్టణము అనగా విగ్రహారాధనతో కూడిన పట్టణము. మరి డయానా దేవతను ఆరాధించేవారు సంబతైన సోదెగా ఆశ్రయించి వారి యొక్క భవిష్యత్ కాలము గురించి చెప్పించుకుంటూ ఉండేవాళ్ళు. అటువంటి భయంకరమైన మరి విగ్రహారాధికులు వారు మరి ఎంతో నిష్ఠా గరిష్ఠులుగా ఉన్నవారు. వ్యాపార కేంద్రమునకు అనగా ఎంతో ఉన్నతమైన వ్యాపారమునకు కేంద్రముగా ఉన్న తుయతైర పట్టణము, విగ్రహారాధనకు కేంద్రముగా ఉన్న యొక్క తుయతైర పట్టణము ఒక స్త్రీ మరి ఒక పౌలు మాటలను ఆసక్తిగా విని ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క మాటలు ఆసక్తిగా విని మరి విన్నప్పుడు దేవుడు ఆమెను చూచి ఉన్నాడు. ఆమె హృదయము తెరవబడిను గనుక ఆమెను ఇంటి వారును అందరూ కూడా బాప్తిస్మం పొంది ఉన్నారు. దేవునికి మహిమ కలుగు. అంటే ఆమె నేను దేవుని యందు విశ్వాసము గలదానని ఎంచితే మీరు మా ఇంటికి రండి అని వెళ్ళిన వెంటనే ఆమెను ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొంది తుయతైర పట్టణానికే మరి మంచి సువార్త ప్రకటింపబడి ఉన్నది. నాకెందుకులే వాక్యంతో నాకెందుకు, ఓదారంగు పొడిని మరి అమ్ముకునేదాన్ని, నాకు వ్యాపారం పోతుంది, డబ్బులు రావు అనుకోలేదు. అనే యొక్క సువార్త యందు, ఆ దేవుని యొక్క మాటల యందు లక్ష్యం ఉంచి ఉన్నది. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేసి ఉన్నాడు. విన్న వాక్యము, విన్న మాటలు మరి దేవుని సన్నిధిలో నీవు నేను కూడా మరి అందరికీ పంచిపెట్టే వారంగా ఉండాలి. నేను వెళ్తున్నానులే చాలులే అనుకోకూడదు. నా భర్త వెళ్ళాలి, నా పిల్లలు వెళ్ళాలి, నా కుటుంబం, నా రక్త సంబంధులు, తోబుట్టులు, గ్రామం అంతా కూడా విగ్రహారాధన నుండి విడుదల పొందాలి అనే
ఆకాంక్ష కోరిక కలిగి ప్రార్థించి దేవుని వాక్యమును ప్రచురం చేసే బిడ్డలుగా ఉండాలి. ఈవెన్ సమరయ స్త్రీని కూడా గమనించినట్లయితే సమరయ స్త్రీ కూడా బావి దగ్గర యేసయ్యను కలుసుకున్నప్పుడు నేను ఈ మెస్సయ్యను కనుగొన్నాను అని వెళ్ళి వెంటనే చెప్పి ఉన్నది. మొదట వారు నమ్మలేదు, కానీ వెంటనే మరలా అయ్యో నా యొక్క చరిత్రను, నా గుట్టును మరి మొత్తము కూడా విప్పి చెప్పి ఉన్నారు. రండి చూడండి, నేను మెస్సయ్యను కనుగొన్నానప్పుడు వెంటనే సమరయులందరూ కూడా ఆ పట్టణం మార్చబడి మరి ఎంతో దేవుని సన్నిధిలో మరి దేవుని యొక్క కార్యం చూచున్నారు. అందుకని దేవుని ప్రకటించిన స్త్రీలు బహు సైన్యముగా మరి ఉన్నారు అని రాయబడి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం ప్రకటించే బిడ్డలముగా ఉండాలి. విన్న వాటిని, కన్న వాటిని గూర్చి దేవుని బిడ్డలకు అనేకులకు మనం తెలియపరిచే వారంగా ఉండాలి. నోరు విప్పి మాట్లాడి దేవుని వాక్యమును ప్రచురము చేసేవారంగా ఉండాలని దేవుని యొక్క లేఖన భాగంలో సెలవిస్తున్నాయి. మరి రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు అని లేఖన భాగంలో రాస్తున్నాయి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుంది. ఏ విధంగా కడుతుందంటే మరి దీపమునకు కావలసినది, మొదట మనకు కావలసింది నూనె అనగా ప్రార్థనా జీవితం, రెండవది వత్తి అనగా వాక్యము, మూడవది మరి దీపం వెలిగింపబడడానికి నిప్పు అవసరము, అగ్ని అవసరం. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకాత్మ నీ మీద ఉన్నప్పుడు నీవు శక్తిహీనుడు అవ్వచ్చు, బలహీనుడు అవ్వచ్చు, ఇంకా జ్ఞానహీనుడు అవ్వచ్చు. దేవుడు ఆయన నోటి బోరగా నిన్ను వాడుకొని దేవుని యొక్క శక్తిని నీకు అనుగ్రహించి నీ ద్వారా బలమైన కార్యములు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గిద్యోను అయితే మిద్యానీయులకు భయపడి గానుగ చోటున గోధుమలను దుల్లగొట్టుచున్న సమయంలో పరాక్రమము గల బలాఢ్యుడా, దేవుని వాక్కు ప్రత్యక్షమై పిలుచున్నది. భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీ దేవుడును, ధైర్యము తెచ్చుకొనుము, ఈ ప్రజల మధ్య నిన్ను నేను నిలబెడుతున్నాను అన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ గిద్యోన్ని ఆవేశించినందున గిద్యోను బలము తెచ్చుకొని, ధైర్యము తెచ్చుకొని, పరాక్రమము తెచ్చుకొని గొప్ప జయాన్ని అక్కడ చూచి ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అవును ప్రియ బిడ్డలారా, మనము కూడా అనుకుంటాం నేను దేనికి పనికి రాను, ఏ యోగ్యత లేను, మరి ఏ యోగ్యత లేదు, నాకు ఏ అర్హత లేదు, నా జీవితంలో కేవలము నా యొక్క జీవితము నిష్ప్రయోజనము. ఆయనకు మన పట్ల ఉన్న తలంపులు అతి గంభీరములు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అటువంటి గొప్ప కార్యములు చూడాలంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, ఆ యొక్క దీపము ఆరిపోకుండా ఉండాలి అంటే మరి దేవుని యొక్క వాక్కు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడు అయి ఉండెను. ఆ వాక్కు, దేవుని యొక్క వాక్కు విడుదలైనప్పుడు అదే వాక్యమై ఉంటుంది. కాబట్టి ఆ వాక్యము మన హృదయంలో పదిలపరుచుకోవాలి. పదిలపరుచుకున్న మనము దేవుని యొక్క నామమును అనేకులకు ప్రచురము చేసే వ్యక్తులుగా ఉండాలి. దీపము మరి అవును ప్రియ బిడ్డలారా, దీపం అనగా అనేకులకు వెలుగునిచ్చేది. మరి వెలుగిచ్చుటకు అది దీప స్తంభమును మీద పెడతారు, కానీ కొంచెం కింద మంచం కింద ఎక్కడ పెట్టరు. మరి దేవుని యొక్క సన్నిధిలో నీవు వెలిగింపబడిన నీవు అనేకులకు వెలిగించే వ్యక్తిగా ఉండాలి. ఆ దీపం ఒక్కొక్కసారి వెలుగు రాకుండా అందరికీ అందకుండా ఆ వత్తి కొన్నిసార్లు నుసి కడతా ఉంటుంది. అంటే చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి. అనగా లోకంలో మరి ఆ యొక్క చిన్న చిన్న మరి మాట దోషము, క్రియ దోషము, చూపు దోషము, నడక దోషం, పడక దోషము ఉంటుంది. అటువంటి అవిధేయమైన క్రియలు లేకుండా ఎప్పుడైతే పరిశుద్ధత, పవిత్రతను, యథార్థతను, నిజాయితీని మనం అనుసరిస్తూ దేవుని యొక్క సన్నిధిలో దేవుని యందు భయము, భక్తి కలిగి ముందుకు కొనసాగిపోతామో అప్పుడు మన కుటుంబాలు నిత్యము ఆనందముతో, సంతోషముతో, సమాధానముతో, శాంతితో వర్ధిల్లుతాయని తొలకరివాన కార్యక్రమమును వీక్షించున్న ప్రియ బిడ్డలకు ప్రశస్తమైన సమయంలో జ్ఞాపకము చేయుచున్నాను. ప్రియ బిడ్డలారా, వాక్యం వింటున్నాం. ఏ విధంగా ఉంది నా ప్రార్థన జీవితం, ఏ విధంగా ఉంది నా యొక్క వాక్య ధ్యానం, ఏ విధంగా ఉంది నా పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం, నేను నిజంగా దేవునిలో వెలిగింపబడుచున్నానా, ఆరిపోయిన జీవితముగా, ఆరిపోయిన జ్యోతిగా నా యొక్క జీవితం ఉందా, నా కుటుంబ వ్యవస్థ ఉందా అని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె అనగా సిద్ధపడిన వధువు సంఘమునకు సాదృశ్యముగా ఉంది. దీపము మరి ఈ 3 ధ్యానాంశాలు మనం కలిగి ఉంటే మరి సంఘము ఎప్పుడు కూడా ఎత్తబడే సంఘముగా, సిద్ధపడిన సార్వత్రిక సంఘముగా ఉంటుంది. రాత్రి వేళ అనగా చీకటి అనగా పాపము, మరి భయము, కలవరము, ఆందోళన, కరువు, ఇటువంటి శ్రమలు, అలజడులు, ఉప్పిన, ఇంకను ఎలాంటి అలలు, మరి ఎర్ర సముద్రము లాంటి, మరి ఫరో సైన్యము లాంటి సమస్యలు వచ్చినా నీవు సింహము వలె ధైర్యము కలిగి ఉంటావు. ఏమాత్రం కూడా జడియవు, బెదరవు, భయపడవు.
ఆ దేవుడు నాకున్నాడు, నాకు భయమే లేదు, దిగులే లేదనే ధైర్యంతో ఆనందంతో ముందుకు సాగిపోయే వ్యక్తిగా ఉంటావు. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. భౌతికంగా, ఆత్మీకంగా, శారీరకంగా, మానసికంగా నీ యొక్క గృహము కట్టబడాలి అంటే నీ కుటుంబము క్షేమమును, సమాధానమును, శాంతిని, ఆనందమును అనుభవిస్తూ నీ కుటుంబం అంతయు దేవుని సేవించే బిడ్డలుగా మార్చబడాలి అంటే నీ కుటుంబంలో నీకు ప్రార్థనా బలిపీఠం ఉండాలి. నీ కుటుంబంలో నీకు వాక్య ధ్యానాంశం ఉండాలి. నీ కుటుంబంలో నీకు పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం ఉండాలి. కన్నీటి ప్రార్థన హన్నా వలె నీవు చేసే వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుని వాక్యమును ప్రచురము చేసే లూదియా వలె, తుయతైర పట్టణంలో లూదియా ఏ విధంగా దేవుని వాక్యమును ప్రచురము చేసిందో అటువంటి అనుభవం కలిగి ఉంటే, గిద్యోను వలె ఆత్మను కలిగిన వ్యక్తి వలె నువ్వుంటే నీ కుటుంబంలో, నీ సంఘంలో, నీ గ్రామంలో నీకు ఎంతో మేలు కలుగుతుందని ప్రాముఖ్యమైన సమయంలో జ్ఞాపకం చేయుచున్నాను. ప్రియబిడ్డలారా, ఆత్మ లేనివాడు నా వాడు కాదు. నికోదేముతో అదే మరి అంటున్న లేఖన భాగం ఏమంటే, ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగానే జన్మించితేనే కానీ నిత్య రాజ్యమునకు వారసుడు కానేరడు. మనము నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించబడే వ్యక్తులుగా ఉండాలి. అంతేకాని అలవాటు ఆచారంగా నేను వెళ్తున్నానులే, నా భర్త నా ఇంటికి కాపలా ఉంటాడు, నా భర్త నేను వెళ్తున్నానులే, పిల్లల ఇంట్లో కాపలా ఉంటారనే ధోరణిలో ఉంటే దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క కార్యాలే మాత్రం కూడా చూడలేవని జ్ఞాపకం చేయుచున్నాను. దేవుడి యొక్క పరిశుద్ధ మాటలు మన యొక్క వినికిల్లో నీరు కట్టి ఫలింపచేయునుగాక. పరిశుద్ధాత్మదేవా స్తోత్రములు తండ్రి. విని ఉన్న లేఖన భాగంలో ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో, కుటుంబంలో నెరవేర్చబడినట్లు సహాయం చేయండి. ఆత్మతో నింపండి, బలపరచండి. వాక్యము ద్వారా ప్రతి బిడ్డ కూడా వెలిగింపబడినట్లు అనేకులకు వెలుగునిచ్చే బిడ్డలను ఆయత్తపరచమని కృపగా వేడుకుంటున్నాను. ఈ ఒక వారము కార్యక్రమం నాకు స్పాన్సర్ చేసిన బిడ్డలను దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. విన్న వాక్యాన్ని బట్టి మీరు బలపరచబడ్డారని మేము నమ్ముచున్నాం. Our address, Praise Prayer Fellowship, Ankireddypalayam, Guntur 5. For prayer requests, contact 9052415719. Another number 9391130945. Praise the Lord.